వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. సుప్రీంకోర్టు సీరియస్ అయిన తర్వాత సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేసులో పాలుపంచుకున్న 4 పోలీసు అధికారులపై వేటు పడింది. కేసు నమోదైనప్పుడు నిందితుడితో పోలీసులు కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించాయి. దీంతో సీన్లోకి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు కేసులో పరిపాలన, పర్యవేక్షణ లోపాలకు బాధ్యులుగా చేస్తూ నాడు డీఎస్పీలు పనిచేసిన భీమారావు మురళీకృష్ణ, సిఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్ఐ ఎన్ సతీష్ బాబులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. శాఖాపరమైన విచారణ చేపట్టాలని ఆదేశాలిస్తూ ప్రభుత్వం విశ్వజిత్ జీవో ఇచ్చారు. మొన్న ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వానికి తలవంపుగా మారింది. ముఖ్యంగా పోలీసులు అనంతబాబుతో కుమ్మక్కయ్యారని ఆరోపించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా ఆ పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిందని నిలదీసింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న హత్య కేసులో ఆధారాలున్నాయి. పోలీసులు అనంతబాబుతో కుమ్మక్కై డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్షీటు దాఖలు చేయడంపై సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పట్లో పోలీసులు ఆయనతో కుమ్మక్కైనట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. తప్పు చేసిన పోలీసులపై ప్రస్తుత సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ధర్మాసనం నిలదీసింది. డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దర్యాప్తు చేయడం రాకపోతే సీబీఐకి ఈ కేసు అప్పగించాల్సి వస్తుందని హెచ్చరించింది కూడా. ఎవరు అధికారంలో ఉంటే వారికి వంతపాడుతున్నారన్న అపవాదును పోలీసులు మూటగట్టుకుంటున్నారు. అనంతబాబు కేసు ఒక్కటే కాదు, గతంలో కూడా పలు కేసుల్లో ఇలాంటి ఆరోపణలే గుప్పుమన్నాయి. ఉద్యోగాలు చేసుకోవాల్సిన పోలీసులు రాజకీయ నేతలతో స్నేహాలు చేస్తూ వారికి లబ్ధి చేకూరే పనులు చేస్తున్నారన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. రాజకీయ క్రీడలు పోలీసులు బలవుతున్నారా? చట్టాన్ని చట్టబండలు చేస్తున్నారా? సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఎలా భావించాలి? పోలీసులకు అనంతబాబుకు ఉన్న రిలేషన్ ఏంటి? కాకీలు ఖద్దర్తో మిలాఖత్ అయ్యారా? సుప్రీంకోర్టు ఎందుకు ఆ కమెంట్స్ చేయాల్సి వచ్చింది? అధికార పార్టీ చేతిలో పోలీసులు కీలుబొమ్మల? సామాన్యులకు చుక్కలు చూపించడమే పోలీసుల విధి? పోలీసులు పెద్దలకు వంతపాడుతున్నారా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మా ప్రతినిధి కాంతి విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, చూస్తున్న మొత్తంగా వ్యవస్థలుంటాయి. ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు మారతాయి, కానీ వ్యవస్థలు శాశ్వతం. ఇక్కడ రక్షించాల్సిన రక్షక భటులే భక్షకులుగా మారిన పరిస్థితి సుస్పష్టంగా కనిపిస్తుంది. సో ఆ ప్రభుత్వంలో అంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన నేత, పోలీసులు కాపాడారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోలేదు అంటే రాజకీయ పార్టీల్లో నాయకులందరూ ఒక్కటే, ప్రజలకు న్యాయం జరగాలి అంటే ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదా? పెద్దవాళ్ళందరికీ చట్టం చుట్టం అయిపోయిందా అన్న చర్చ జోరుగా సాగుతున్న పరిస్థితి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? యావంశీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకి సంబంధించి అప్పటి పోలీసులు ఏదైతే అలసత్వం వహించడంతో పాటుగా ఛార్జ్షీట్ దాఖలు చేయడంలో డిఫాల్ట్ బెయిల్ వచ్చేలాగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు అంటూ కూడా సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఈ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే చొరవ చూపించి ముందుకు వెళ్ళాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దీంతో అనంతబాబు కావచ్చు, అనంతబాబు వైఫ్ ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం వారిద్దరి కోసం అయితే పోలీసుల సర్చ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. వారు హైకోర్టుని కూడా బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం అప్రోచ్ అయిన పరిస్థితి ఉంది. అయితే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కూడా ఉంది. ఎందుకంటే పోలీసులు అనేది రాజకీయ నాయకులకి, పోలీసులు అనేది వారితోటి కలిసిపోయి పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా పోలీసులు అనేవాళ్ళు ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కేసు తీవ్రత ఉన్న కేసుని ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేయాల్సి వచ్చింది అంటూ కూడా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఒక ప్రధాన చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవాలి. అయితే అప్పుడు ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉంది కాబట్టి అప్పుడు అధికారులు అలా చేసినప్పటికీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎందుకు పోలీస్ ఆఫీసర్స్ పైన చర్యలు తీసుకోలేదు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ కేసుకి సంబంధించి ముందుకు వెళ్లేందుకు ఎందుకు చొరవ చూపించలేదు అంటూ కూడా సీరియస్ అయిన పరిస్థితి. అలాగే నవంబర్ 18 లోపు ఈ కేసుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇవ్వాలని చెప్పారు. అలాగే మార్చి 30 లోపు దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికను కూడా సిద్ధం చేయాలి. అలాగే రోజువారీ ఒక రిపోర్ట్ను కూడా సిద్ధం చేసి ఒక హైకోర్టుకి సంబంధించినటువంటి ఒక న్యాయమూర్తిని దీనికి సంబంధించినటువంటి విచారణ అధికారిగా నియమించాలని కూడా
సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారం ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోలీసులు అనేవాళ్ళు ప్రజలకి ఏదైతే కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రాజకీయ నాయకులతోటి కుమ్మక్క కావడం అనేది ప్రస్తుతం ఒక పెద్ద చర్చనీయాంశంగా చెప్పుకోవాలి వంశీ. రైట్, థ్యాంక్ యూ కాంతి. రైట్, ఇక వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతుంది. సామాన్యులు కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ కేసులో అని ప్రశ్నిస్తున్న పరిస్థితి. సుప్రీం ఇటు పోలీసులపై అదేవిధంగా ప్రభుత్వాలపై సీరియస్ అవ్వడంతో ఇంకా సామాన్యుడికి దేశంలో న్యాయం దక్కుతుందా అంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో దక్కుతుంది అన్న ఒక ఆశ ప్రజల్లో కలిగిన పరిస్థితి. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయా అంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకునే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. కానీ రాజకీయ నేతలందరూ కూడా ఒక్కటే అన్న టాకు ప్రజల్లో జోరుగా సాగుతున్న పరిస్థితుల్లో ప్రస్తుత కూటమి సర్కార్ ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది? ఇక్కడ ఒక అంశాన్ని కూడా మనం గమనిస్తే, సో ఎవరైతే వ్యవస్థలో అంటే పోలీస్ వ్యవస్థలో ఉన్న అధికారులపై చర్యలు తీసుకున్నారు కానీ రాజకీయ నాయకులపై చర్యలు తీసుకునే పరిస్థితులు అయితే లేకుండా పోయిన పరిస్థితి. అంటే వ్యవస్థల్ని రాజకీయ నాయకులు పూర్తిగా ప్రభావితం చేస్తున్నారు. సో ఆ వ్యవస్థలని వాళ్ళ చెప్పు చేతల్లోకి తీసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇటువంటి చర్య సుప్రీంకోర్టు ఈరోజు ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఇకనైనా వ్యవస్థలు ఎక్కడా కూడా రాజకీయ నాయకులకు తలొగ్గకుండా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఏం జరగబోతుంది అనేది మనకు డీటెయిల్స్ అందించేందుకు హరీష్ జాయిన్ అవుతున్నారు. హరీష్, చూస్తున్నాం మొత్తంగా వ్యవస్థలు ఖచ్చితంగా నిలబడాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు సుప్రీం వ్యాఖ్యలతో అర్థమవుతున్న పరిస్థితి. కొంతమంది పోలీస్ అధికారులపై కూడా వేటు పడింది. అంటే ప్రభుత్వాలు మారతాయి కానీ వ్యవస్థలు ఉంటాయి. ఈ వ్యవస్థలు ఎవరికి జవాబుదారీ అంటే ప్రజలకు జవాబుదారీ, ప్రజల కోసం ఉన్నాయి ప్రజాప్రభుత్వాల్లో అని చెప్పి వినిపిస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ కేసుని? సుప్రీం వ్యాఖ్యల్ని ఏ విధంగా పరిగణించాల్సి ఉంటుందంట? ఖచ్చితంగా వంశీ మీరు చెప్పినట్టుగానే సుప్రీం వ్యాఖ్యల తర్వాత పోలీస్కి సంబంధించినటువంటి శాఖ అధికారులకు సంబంధించినటువంటి పనితీరు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పటి అధికారులకు సంబంధించినటువంటి పాత్ర పైన సుప్రీం చేసినటువంటి వ్యాఖ్యలు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఎమ్మెల్సీ అనంతబాబుకి సహకరించడం, అదేవిధంగా ఆయన ప్రభావితం చేసే విధంగా ఆయన ఎవరినైతే ప్రభావితం చేశారో ఆ ప్రభావాలకి లొంగారు అనేటువంటి ఒక అభియోగం కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పూర్తిగా కూడా వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశం పైన కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సుప్రీంకు సంబంధించినటువంటి వ్యవహారం, సుప్రీం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి వ్యవహారం, సుప్రీం చేసినటువంటి సంచలనమైనటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి పనితీరుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభావితం కనబడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పుడు ప్రజాప్రతినిధులకి పోలీసులు తల ఒగ్గినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తల ఒగ్గినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం, బాధితులకి అండగా నిలబడాల్సినటువంటి పోలీసులు కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేసు తీవ్రత దృష్ట్యా అనుసరించాల్సినటువంటి విధానాలను పరిగణలో తీసుకోకుండా అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగి బాధితుడికి అన్యాయం చేయటం అనేది చాలా సీరియస్గా మారింది. అప్పట్లో ఈయన అంటే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఈ కేసు తీవ్రస్థాయిలో సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో అప్పట్లో ఈ కేసుకు సంబంధించినటువంటి తీవ్రత సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా అధికారులు నేరస్తుడిగా ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్సీ అనంతబాబుకు కూడా ప్రభావితం చేసే విధంగా వ్యవహరించారు, ఆయన చేసిన ఆదేశాలను పాటించారు అనేటువంటి ఒక అభియోగం కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, గతంలో అనేకమైనటువంటి కేసుల్లో కూడా పోలీసులు ఉన్నతాధికారులు కూడా సుప్రీం లాంటి ఉన్నత న్యాయస్థానం అక్షింతలు విధించినటువంటి కూడా సిచ్యువేషన్ కనిపిస్తుంది. శిక్షలు విధించినటువంటి సందర్భాలు కూడా చాలా చూసాం. అయితే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులకు సంబంధించి మురళీకృష్ణ అయితే అవ్వచ్చు, సతీష్ అయితే అవ్వచ్చు, డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి భీమారావు, వీళ్ళందరూ కూడా అధికారులు స్థానికంగా కూడా అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో కూడా మంచి పేరు ఉన్నటువంటి అధికారులు. అయితే ప్రజానికానికి ఫ్రెండ్లీ పోలీసింగ్గా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ని పూర్తిగా పక్కన పెట్టి అధికారానికి తలొగ్గి వ్యవహరించడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి సంచలనమైనటువంటి వ్యవహారం, డోర్ డెలివరీ చేసినటువంటి విధానానికి సంబంధించినటువంటి వ్యవహారం తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకునైనా అధికారులు ముందు చూపుతో వ్యవహరించి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటువంటి స్టేట్మెంట్స్కి సంబంధించి కేసుని దర్యాప్తు చేసేటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అధికార యంత్రాంగం అప్పటి అధికార ప్రభుత్వానికి తొలగింది అనేటువంటి ఒక అభియోగం
అప్పట్లోనే పెద్ద ఎత్తున వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయడం, అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా బాసటగా నిలబడేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి ప్రభావితం, అక్కడ జిల్లాలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, పోలీసులపై తీసుకొచ్చినటువంటి ఒత్తిడి, మొత్తం అంశాలన్నీ కూడా కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన, దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన సీరియస్నెస్ క్రియేట్ చేసింది. కనీసం ఆ సీరియస్నెస్ని దృష్టిలో పెట్టుకునైనా కేసుకు సంబంధించి సంచలనంగా మారినటువంటి విషయాలనైనా కూడా అధికారులు పరిగణలోకి తీసుకుని నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించి తగిన చర్యలు తీసుకుంటే బాధితులకి న్యాయం జరిగేటువంటి సిచ్యువేషన్. కానీ అలా కాకుండా బాధితులకి తీవ్రంగా అన్యాయం చేసే విధంగా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదును పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా, పోలీసుల వ్యవహారం పైన కూడా సుప్రీం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ హరీష్. రైట్, మొత్తంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసు ట్విస్ట్ల మీద ట్విస్టులు తీసుకుంటున్న పరిస్థితి, మొత్తంగా రాజకీయానికి పోలీసులు బలైపోతున్నారా అన్న చర్చ పెద్ద ఎత్తున ప్రజల్లో జరుగుతూ ఉంటే, సుప్రీం చేసిన వ్యాఖ్యలతో ఓవైపు చట్టం ఇంకా దేశంలో సామాన్యుడికి అందుబాటులోనే ఉంది, సుప్రీం ఖచ్చితంగా అంటే న్యాయస్థానాలు సామాన్యుడికి చట్టాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్న వ్యాఖ్యలు కనిపిస్తున్న పరిస్థితి. ఓవైపు డోర్ డెలివరీ చేశాడు, క్లియర్ కట్గా సాక్ష్యాలు కనిపిస్తున్నా అప్పటి ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోవటం, ఏదో నామమాత్రంగా సస్పెన్షన్ వేయటం, ఆ తర్వాత ఆయన మళ్ళీ పార్టీలో కొనసాగటం, నిజంగా రాజకీయ క్రీడలో పోలీసులు బలవుతున్నారు తప్ప రాజకీయ నాయకులకు ఏమీ కాదా అన్న పరిస్థితులు పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ సాగుతున్న పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు కాకినాడ నుంచి. రాజేష్, చూస్తున్నాం ఒక డోర్ డెలివరీ అంటే ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన తర్వాత పక్కా సాక్ష్యం ఉన్న తర్వాత కూడా పోలీసులు యాక్షన్ తీసుకోకుండా డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా అప్పట్లో చట్టంలో మార్పులు చేశారన్న టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. ఏకంగా సుప్రీమే చివాట్లు పెట్టిన పరిస్థితి. సో ఇప్పటికైనా ఈ కేసులో ఒక కొలికి వచ్చే అవకాశం ఉందా? సామాన్యుడికి న్యాయం జరిగేలా ప్రభుత్వాలు, పోలీసులు వ్యవహరించబోతున్నారా? ఏం జరుగుతుంది? అయితే ఏదైతే 2022 జూన్ సంబంధించి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఏవైతే ఒక రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కలకలం రేపిన పరిస్థితి అందరూ చూశారు. ఇటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు మర్డర్కి సంబంధించి ఏవైతే వారు డోర్ డెలివరీ చేయడంతో మాకు న్యాయం చేయాలి అని చెప్పంటూ ఎస్సీ ఎస్టీ సంబంధించి వీరంతా కూడా ధర్నాలు, రాస్తారోకలు చేసిన నేపథ్యంలో పోలీసు బలగాలంతా కూడా వీరంతా కూడా అప్పటిలో ఉన్న ఎవరైతే ఎస్పీగా ఉన్న రవీంద్ర బాబు, అడిషనల్ ఎస్పీగా ఉన్న శ్రీనివాస్, వీరంతా కూడా విచారణ చేపడుతున్నాము. మా సంబంధించి డిఎస్పీ భీమారావు వీరి సమక్షంలో మేము పూర్తి విచారణ చేపడుతున్నాము. ఏవైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం సంబంధించి జస్ట్ తోశారు, పడిపోయారని చెప్పి ఫస్ట్ అయితే ఒక కట్టు కథ అడిగినప్పుడు కూడా ఎవరైతే డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం ఉంటున్న అపార్ట్మెంట్ సంబంధించి అపార్ట్మెంట్ వాచ్మెన్ గా సుబ్రహ్మణ్యం చిన్నానైతే అందులో వాచ్మెన్ గా పనిచేస్తారు. అయితే ఆ సమయంలో ఎవరైతే సుమారు 10 గంటలు 10:30 సమయానికి ఇంటిలోంచి ఎవరైతే వీధి డ్రైవర్ సుబ్రహ్మణ్యం సంబంధించి వారి చిన్నాన్ని చెప్పిన ఆధారాల ప్రకారంగా అయితే ఎవరైతే ఎమ్మెల్సీ సంబంధించి అనంతబాబు వారి భార్య కూడా ఇంట్లోంచి బయటికి వెళ్లారు. ఎవరైతే ఈ ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు ఖచ్చితంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్ళినప్పుడు వారి భార్య కూడా ఉందని చెప్పి అప్పట్లో కూడా వారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఎవరైతే వీరి సంఘాలు కూడా అప్పట్లో కూడా వీరంతా కూడా రాష్ట్రాలతో ధర్నా చేసిన నేపథ్యంలో అప్పటికే పూర్తి ప్రచారం చేపట్టారు. దీనికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదని చెప్పినప్పుడు కూడా సిట్ విచారణ చేపట్టారు. సిట్ విచారణలో కూడా ఇదంతా కూడా కట్టుకథ అల్లటంతో దీంతో కూడా పోలీసులు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కూడా పోలీసులు కూడా సరైన విచారణ చేపట్టలేదు. దీనిపై కూడా ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని చెప్పి సిట్ అయితే కొంచెం అక్షంతలు వేసిన పరిస్థితి. అంటే దీనిపై కూడా పూర్తి విచారణ చేపట్టాలని చెప్పి సిట్ కూడా విచారణ చేపట్టిన నేపథ్యంలో ఎవరైతే ఈ నలుగురు సంబంధించి ప్రస్తుతం ఎవరైతే భీమవరం అడిషనల్ గా పనిచేస్తున్న భీమారావు, విజయవాడ సంబంధించి విజయవాడ డిఎస్పీగా ఉన్న మురళీకృష్ణ, కోనసీమ అంబేద్కర్ జిల్లాగా ఉన్న సిఏగా ఉన్న ఆకుల మురళీకృష్ణ, కాకినాడ పోర్ట్ ఎస్ఐగా పనిచేస్తున్న సతీష్ బాబు, వీళ్ళ నలుగురు కూడా క్రమశిక్షణ చర్యలో భాగంగా దీంట్లో కూడా వీళ్ళు విచారణ సరిగ్గా చేపట్టలేదు. దీనిపై సరైన చర్యలు చేపట్టాలని చెప్పి ఎవరైతే సిట్ విచారణ చేపట్టిన నేపథ్యంలో సిట్ చెప్పినప్పటికి కూడా వీరిపై కూడా సరైన క్రమశిక్షణ చర్య తీసుకోబడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వీళ్ళ నలుగురిని కూడా సస్పెండ్ ఆర్డర్ అయితే జారీ చేశారు. అయితే దీనిపై కూడా ఎవరైతే ఎస్సీ సంఘాలు అలాగే దీనిపై కూడా ఎవరైతే ఈ
ఈ కమిటీకి సంబంధించి అడ్వకేట్ గా ఉన్న ముప్పాల సుబ్బారావు వీరికి కూడా దీనికి సరైన న్యాయం జరుగుద్ది, కూటమి ప్రభుత్వం వచ్చింది, దీనికి సరైన న్యాయం విచారణ చేపడతారని చెప్పి ముప్పాల సుబ్బారావు కూడా పలు సందర్భాల్లో కూడా చెప్పిన పరిస్థితి చూసాం. అయితే దీనికి సంబంధించి ఎవరైతే వీధి సుబ్రహ్మణ్యం హత్యకి సంబంధించి ఇంత కిరాతకంగా వారి భార్యాభర్తలు సతీ సమేతంగా తీసుకెళ్లి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎస్సీ కుర్రవాడు అంటే తన డ్రైవర్ గా పనిచేయడం చేసిన పాపానికి ఎంత కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేయడం ఎంతవరకు చట్టం చెప్పి వారి కుటుంబ సభ్యులు అలాగే వారి తమ్ముడు వారి భార్య కూడా కన్నీరు ముదిరే పరిస్థితి 2022 జూన్ లో అయితే మాత్రం డోర్ డెలివరీ పరిస్థితుల్లో అప్పటి నుంచి కూడా వారు ఎమ్మెల్సీగా ఉండవు, అప్పుడు ప్రభుత్వం వైసీపీ ఉండవు, వీరంతా కూడా అప్పటికి అంతా కూడా పట్టలో పట్టించారు, దీనికి సరైన న్యాయం చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు ఎస్సీ సంఘాలు కూడా రోడ్డుకి పరిస్థితి. అయితే దీనిపై కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, దీనికి కమిటీ వేయడం కూడా జరిగింది. కమిటీలో కూడా ఎవరైతే అడ్వకేట్ గా ఉన్న ముప్పాల సుబ్బారావు దీనిపై కూడా ఎప్పటికప్పుడు వారు వాదన వినిపిస్తున్న పరిస్థితిలో అయితే దీనికి సంబంధించి అప్పట్లో విచారణ చేపడుతున్న ఎవరైతే ఇద్దరు డిఎస్పీగా ఉన్నా ఎవరైతే ఓ పక్క భీమారావు మరో పక్క మురళీకృష్ణ ఆకుల మురళీకృష్ణ మరో పక్క ఎవరైతే సతీష్ వీరంతా కూడా నలుగురిని కూడా విచారణ చేపట్టి నేపథ్యంలో ఈ కేసు సంబంధించి పక్కదో పట్టించారని కూడా శిక్ష చెప్పినప్పుడు కూడా దీనిపై కూడా చర్యలు చేపడని చెప్పి అయితే ఇప్పుడు దీనిపై కూడా ఈ నలుగురు సస్పెండ్ అవడంతో కూడా సరైన న్యాయం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎస్సీ సంఘాలు కూడా కోరుతున్న పరిస్థితి చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇక గుంటూరు వెళ్దాం. గుంటూరులో కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఈ అంశంపై చర్చ సాగుతున్న పరిస్థితి. సో ఎంత రాజకీయ నాయకులైనా చట్టం ముందు అందరూ సమానులే అని సుప్రీం చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు గుంటూరు ప్రజానికం ఏమనుకుంటున్నారు, ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎటువంటి మలుపులు తిరగబోతున్నాయో డీటెయిల్స్ అందించేందుకు నాగేశ్వరరావు జాయిన్ అవుతున్నారు. నాగేశ్వరరావు, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్నాం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసు సుప్రీం వ్యాఖ్యలతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు దారితీసిన పరిస్థితి. అంటే సామాన్యుడికి న్యాయం జరిగేలా న్యాయస్థానాలు ఉన్నాయని ప్రజల్లో ఆశ కలిగింది. ప్రజలందరూ కూడా ఈ అంశంపై చర్చించుకుంటున్నారు. గుంటూరులో ఏ విధమైన చర్చ సాగుతోంది? ఇకనైనా ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందా? తనకి అంటే ఆ కుటుంబానికి న్యాయం జరిగే దిశగా ప్రభుత్వం అడుగులు వేయబోతుందా? ఏం జరుగుతుంది? ఏదైతే అనంతబాబుకు సంబంధించిన విషయంలో ఎవరైతే అతను డ్రైవర్ సతీష్ మృతి చెందిన పరిస్థితి నేపథ్యం ఉంది, దాంట్లో అతనికి న్యాయం జరిగిద్ది అనే భావనతో అయితే ఇప్పుడు మొత్తంగా ప్రజల్లో ఒక చైతన్యం మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఎందుకంటే ప్రస్తుత రోజులు కానీ గత రోజుల్లో కూడా పోలీసులు అలాగే రాజకీయ నాయకులు ఒకటేలా వ్యవహరిస్తున్నారనేది కూడా ప్రజల్లో ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఎవరు ప్రభుత్వంలో అధికారంలో ఉంటే పోలీసులు కూడా అదే విధంగా వారితో మమేకం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు చెప్పిన పని విధంగానే వాళ్ళు నడుచుకుంటూ పోతున్నట్లుగా కూడా ప్రజలకు అర్థమైన పరిస్థితి. ఈ క్రమంలోనే అనంతబాబు కేసు విషయంగానే అలాగే మరొక సంబంధించిన ఏదైతే వీరికి సంబంధించిన కేసుల విషయంలో కూడా ఇదే విధంగా మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళు ఏది చెప్తే అది కేసులు నమోదు చేయటం, అదే విధంగా అదే క్రమంలో కూడా వారికి పోలీసులు కూడా వారికి సహకరించటం అనే దాని మీద ఈ రోజు సుప్రీంకోర్టు ఏదైతే నిన్న వీటిపై ఘాటు వ్యాఖ్యలు పోలీసులకు సంబంధించి కానీ చేయటం పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రజల్లో కూడా కోర్టులో న్యాయం జరుగుతుంది అనేది ఒక భావనకు వచ్చారు. అదే విధంగా ఈ యొక్క సుప్రీంకోర్టులో ఇచ్చిన ఏదైతే పోలీసులకు అక్షింతలు వేసిందో పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆ 4గురిని సస్పెండ్ చేయటం, దానికి సంబంధించి దీంతో మొత్తంగా ప్రజలలో అయితే ఒక మంచి భావన అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క పోలీస్ స్టేషన్ లో గాని అలాగే రాజకీయ నాయకుల దగ్గర తమకి న్యాయం జరగకపోతే కోర్టుకి వెళ్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయనేది ముందుగా వచ్చింది. ఏదైతే సుప్రీంకోర్టు అక్షింతలు వేసేదాకా అధికారులు గాని ఏదైతే పోలీస్ అధికారులు గాని రాజకీయ నాయకులు గాని ఇలా వ్యవహరించడం పై అయితే మాత్రం ప్రజలు కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పోలీసులు తీరు చాలా వివాదాస్పదంగా చాలా చోట్ల కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తున్నారు. ఆ పార్టీ యొక్క ఏదైతే ఆ పార్టీ సిద్ధాంతాలను ముందుకు పోతూ ప్రజలకు సేవ చేయాల్సిన పోలీసులు
ఏదైతే రక్షక భటులాగా అవుతున్న పరిస్థితి నేపథ్యం ఉంది. ఈ అంశం పరంగానే పోలీసులపై అయితే సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విధమైన పరిస్థితులు ఏదైతే ఆ యొక్క సంబంధించిన కేసుకు సంబంధించిన ఆ అంశం కోర్టు దాకా వెళ్ళటం, ఆ కోర్టుకి అదంతా విచారణ రూపంలో కోర్టుకి తెలియటంతోనే ఈ యొక్క రైట్. కేసు నాగేశ్వరరావు, ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న పరిస్థితి కనిపించట్లేదా? ఎక్కడ చూసినా ప్రజలు కూడా ఈ అంశం గురించి చర్చించుకుంటున్నారు. ఇంకా అంటే సామాన్యుడికి న్యాయం దక్కుతుంది, న్యాయస్థానాలు దిశగా అడుగులు వేస్తున్నాయి అన్నది ప్రజల్లో చర్చ జరుగుతున్న పరిస్థితులు లేవంటారా? ఉంది. ఎందుకంటే పోలీసుల దగ్గరకు పోయినప్పటికీ కొంత ప్రజలకే న్యాయం జరగట్లేదు. అలాగే రాజకీయ నాయకులు ఒత్తిళ్లతో కూడా కొన్ని చెయ్యాల్సిన పనులు ఏదైతే రాజకీయాలకి అతీతంగా చేయాల్సిన పనులు కూడా పోలీసులు చేయట్లేదు అనేది కూడా ప్రజల్లో కొంత భావన వచ్చింది. ఏదైతే ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా చూసుకుంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది ఏమీ లేకుండా ఆ విధంగా పోవడంతో ప్రజలలో కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన న్యాయం జరగట్లేదు అనే భావన రావటం, అదే వాళ్ళు కూడా అక్కడికి కోర్టులకు వెళ్ళటం కూడా జరుగుతుంది. ఆ కోర్టులు కొన్నాళ్ళ పాటు సాగుతా ఉన్న క్రమం ఉంటుంది. అయితే ఈ యొక్క తీర్పుతో ఏదైతే పోలీసులు సస్పెండ్ అయిన పరిస్థితి నేపథ్యం ఉందో, ఆ సస్పెండ్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రజలలో ఒక ఏదైతే కోర్టుల మీద మంచి భావన అయితే కలిగిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పోలీసులు దీనికి సంబంధించిన అంశంలో పోలీసులు ఆ నలుగురినే సస్పెండ్ చేయడం, ఆ యొక్క కేసు ఒకటే కోర్టు దృష్టికి రావటం, ఈ విధమైన ఏదైతే అనంతబాబుకు సంబంధించిన దాని విషయంలో ఈ కోర్టుకి ఈ యొక్క దీని మీదే బయటకు రావటం వాళ్ళకి కోర్టుకి వచ్చింది. అయితే గతమాయి చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అంశాలు ఇలాంటి మరుగున పడిపోయి వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యం ఉంది. అలాంటిది పోలీసుల మీదే పోయిన పరిస్థితి కూడా ప్రజల్లో ఉంది. అలాంటిది ఈ యొక్క కోర్టు తీర్పు, కోర్టు అక్షంతలతో కూడా ఇంకా ముందు రోజుల్లో ఈ ప్రభుత్వం కూడా పోలీసులకు సంబంధించి కానీ అలాగే నాయకులు ఎలాంటి అంశం ఒకటి లేకుండా ప్రజలకి సేవ చేసే విధంగా ముందుకెళ్తే బాగుండిద్ది అనేది కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. మొత్తంగా చూస్తున్నాం రాజకీయ వ్యవస్థలకు పోలీసులు బలైపోతున్న పరిస్థితి. పోలీసులే కాదు, ప్రతి వ్యవస్థను కూడా రాజకీయం తన కబంధ హస్తాల్లోకి లాక్కున్న పరిస్థితి. ఇకనైనా వ్యవస్థల్లో మార్పు రావాలి. వ్యవస్థలు ఉన్నది ప్రజల కోసం, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను పరిరక్షించడం కోసం వ్యవస్థలు ఉండాలి తప్ప రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులెత్తే పరిస్థితులు ఉండకూడదు అనేది సుప్రీం తీర్పుతో స్పష్టమవుతున్న పరిస్థితి. ఇకనైనా వ్యవస్థల్లో మార్పు రావాలి. వ్యవస్థలు ప్రజల కోసం పనిచేయాలి. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ న్యాయం అందించబడాలి. ప్రజల కోసమే వ్యవస్థలు పనిచేయాలని ఐ న్యూస్ బలంగా కోరుకుంటుంది. మరో అంశంతో మీ ముందుండే ప్రయత్నం చేస్తాం. ఇది ఇవాల్టి స్పెషల్ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.